అది శివస్వరూపం. కదలికలన్నీ అమ్మవారు. అమ్మవారి యొక్క కదలికలన్నీ అయ్యవారిలో చేరిపోవడానికి పనికి రావాలి తప్ప కదలిక లేకపోతే శక్తి కాదు. ఇప్పుడు శక్తి అంటే కదలిక. కదలలేదనుకోండి శక్తి లేదని గుర్తు. ఏమండి ఈ మధ్య మీరు రావట్లేదేం గుడికి అన్నారు అనుకోండి, ఏం రానండి మోకాళ్ళ నొప్పులు వచ్చేసాయి కదలలేకపోతున్నానంటాడు. అంటే శక్తి క్షీణించిపోతే కదలడు, శక్తి ఉంటే కదులుతాడు. అమ్మవారు ఉంది కదులుతాడు. పూజలో కదలాలి. కదిలి 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 ఎక్కడికి వెళ్ళాలి? కదలిక లేకుండా శివుని యందు స్థిరపడిపోవాలి. ఈ కదలికలన్నీ శివుడి వైపుకి కదులుతున్నాయి. అమ్మా నా మనసుని అలా కదుపు అని అడగడమే. అందుకే ఓంకార పంజర సుఖీం ఉపనిషదుద్యానకేళి కలకంఠీం అన్న శ్లోకం కానీ, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే అన్న శ్లోకంతో కానీ ఆ కుంకాన్ని తీసి ఆజ్ఞాచక్రం మీద పెడతాడు. కన్నులు మూసుకుని ఆజ్ఞాచక్రం మీద పెట్టుకుంటే మనసు భగవంతుని వైపుకి కదలడం మొదలు పెడుతుంది. అది భస్మ. అందుకుని విభూతి ధారణ చేసి బొట్టు పెట్టుకుని పూజకి ఉపక్రమించాలి తప్ప అసలు లలాటము ఆచ్ఛాదింపబడకుండా ఉండడానికి వీలు లేదు. కాదు, అసలు వీడు సనాతన ధర్మమునందున్నాడు అని గుర్తు ఏమిటంటే బొట్టు పెట్టుకుని ఉండాలి. బొట్టు లేదనుకోండి ఆయన ఎన్ని ఉపన్యాసాలు విన్నాడన్నది కాదు, ఆయన బొట్టు పెట్టుకున్నాడా అన్న దానివల్ల ఆయనకి అభ్యున్నతి. బొట్టు ఎందుకు పెట్టుకోవాలి అంటే ఆడవాళ్ళు పెట్టుకోవాలి, మగవాళ్ళు పెట్టుకోవాలి. ఆడవారు పెట్టుకుంటే సువాసినిత్వం, ఆమె సభర్తృక, భర్త జీవించి ఉన్నాడు అని గుర్తు. భర్త జీవించి ఉన్న ఆడది ఇక్కడ బొట్టు పెట్టుకోవడమే కాదు, ఎప్పుడూ బొట్టు మరుగున పడకూడని ప్రదేశం ఒకటి ఉంది. ఇక్కడి బొట్టు మరుగున పడకూడదు. అందుకే ఇక్కడ సింధూరం పెట్టుకుంటారు. సింధూరం తొందరగా మరుగున పడదు. ఇది లక్ష్మీ స్థానం సువాసినికి. ఆమెని లక్ష్మిగా తీసుకొచ్చి పెళ్లిపీటల మీద కూర్చోపెడతారు. అందుకే వరుడు నడిచొస్తాడు వేదిక మీదకి, ఆడపిల్ల రాదు. ఆడపిల్లని బుట్టలో కూర్చోపెట్టి మేనమామలు తీసుకొస్తారు. ఎందుచేత అంటే ఆమె లక్ష్మి, మేము పద్మంలో తీసుకొస్తున్నాం, ఈమె నీకు లక్ష్మి, ఈమెయే నీ ఇంటి సౌభాగ్య దేవత. అందుకే ఒకప్పుడు దేవేంద్రుడు దేవతలు వైకుంఠానికి వెళ్ళారు. వెడితే లక్ష్మీదేవి ప్రసన్నురాలై తన యొక్క విశేషాన్ని వాళ్ళకి అవగతమయ్యేటట్టుగా అనుగ్రహించింది. అప్పుడు ఆమె కనపడింది. కైలాసే పార్వతీ పంచ క్షీరోధే సింధు కన్యక స్వర్గే చ సర్గలక్ష్మిస్తం మర్చలక్ష్మిశ్చ భూతలే వైకుంఠే చ మహాలక్ష్మీర్దేవదేవి సరస్వతి గంగా చ తులసీ త్వంచ సావిత్రి బ్రహ్మలోకగా కృష్ణ ప్రాణాదిదేవి త్వంగోలోకే రాధికా స్వయం రాసే రాసేశ్వరీ త్వంచ బృందావనే అని ఆమెయే ఎన్ని చోట్ల ఎన్ని రూపాలతో ఉందో కనపడి చిట్ట చివరికి ఆ లక్ష్మియే గృహలక్ష్మి, గృహే గృహే. ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ఇల్లాలు ఆయనకు లక్ష్మి. నా భార్య నాకు లక్ష్మి. అందుకే అసలు ఆ ఇంటి ఐశ్వర్యమంతా ఎవరిదో తెలుసా? యజమానిది కాదు, ఆమెదే. ఆమెయే లక్ష్మి. ఆమెయే లక్ష్మి అయినప్పుడు ఆ ఇంట్లో ఉన్నదంతా ఎవరిది? ఆవిడిది. ఇల్లాలు. అందుకే యజమాని అన్నం ఎవరి దగ్గర తింటాడో తెలుసా? ఆమె దగ్గర తింటాడు. ఆమె లక్ష్మి కాబట్టి ఆమె అన్నం పెడుతుంది. లక్ష్మి అయి ఆమె ఆయనకు అన్నం పెడుతుంది కాబట్టి గాజులు గలగలలాడుతున్న చేతితో అన్నం పెడుతుంది. అందుకు నా చేతిని అలంకృతం చేస్తారు గాజులతోటి, లక్ష్మీస్వరూపిణి కనుక. అటువంటి భార్య లక్ష్మీస్వరూపిణి అయి ఎడం పక్కన ఉంటుంది. ఆ తల్లి ఎప్పుడూ కూడా కదలికలను సూచిస్తూ ఆమె మళ్ళీ భగవంతుణ్ణి చేరిపోవడానికి వీలుగా మన కదలికలను కదుపుతుంది. అందుకని మనసు ఆజ్ఞాచక్రం మీద అమ్మవారి శ్లోకంతో కుంకం పెట్టుకుంటారు. బొట్టు పెట్టుకున్నాను అంటే గుర్తేమిటో తెలుసా? నేను పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించాను అని గుర్తు. సనాతన ధర్మమునందు వెన్నుపూస ఏది, వెన్నుపాం ఏది అని అడిగారు అనుకోండి, పునర్జన్మ సిద్ధాంతమే వెన్నుపాం. పునర్జన్మ సిద్ధాంతాన్ని నేను ఒప్పుకోను అన్నారనుకోండి, బొట్టు పెట్టుకోరు. పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తున్నాను అన్నారనుకోండి, బొట్టు పెట్టుకుంటారు. పునర్జన్మ ఉన్నది అంటే ఇప్పుడు నువ్వేవి చేస్తున్నావో అవి జీవుడు అనుభవించి తీరాలి. ఇవ్వాలంటే ఈ శరీరంలో ఉన్నావు, ఇదో బాడుగకొచ్చింది,
దీన్ని విడిచి ఇంకొక దాంట్లో కెడతావు, అక్కడ అనుభవించాలి కష్ట సుఖాలు, ఇక్కడ చేసేగానే పోదు, దీన్ని అనుభవించాలి మళ్ళీ. కాబట్టి అనుభవించాలనేటప్పటికీ క్రమశిక్షణలోకి వస్తాడు, మనసుని నిగ్రహిస్తాడు, మనసు చంచలంగా పరిగెత్తడానికి అవకాశం ఇవ్వడు. అందుకే పునర్జన్మ సిద్ధాంతాన్ని నేను అంగీకరిస్తున్నానని గుర్తు ఏమిటంటే బొట్టు పెట్టుకుని ఉంటారు. బొట్టు పెట్టుకుని పూజ ప్రారంభం చెయ్యాలి. ఆ పూజా ప్రారంభం చేసేటటువంటి సమయంలో ఆ భగవంతుని యొక్క స్మరణల కొరకు పరివేదన చెందుతారు. అసలు నేను నిన్నను మీకు నిద్ర లేచిన దగ్గర నుంచి మనసుని భగవదాభిముఖం చెయ్యడానికి కావలసినటువంటి ఆ వ్యవహారాన్నంతటినీ ప్రతిపాదించడానికి కారణం ఏమిటంటే బ్రహ్మముహూర్తము తనంత తానుగా పూజకు యోగ్యమైనటువంటి కాలం. అది భగవంతుని యొక్క పరిపూర్ణానుగ్రహానికి కారణమవుతుంది. ఆ కాలమునందు మనసు ఒక్క భగవంతుని ఎందే నిలబడాలి. భగవంతుని ఎందే నిలబడాలంటే నిద్ర లేవడం అన్న మొదటి కదలిక దగ్గర నుంచి భగవంతుడితో ముడిపడి కదలాలి. అందుకని అంత జాగ్రత్తగా చెప్పింది వేదం. ఇలా నువ్వు ప్రవర్తించవలసి ఉంటుంది సుమా, లేకపోతే గాడి తప్పిపోతావు, జీవన శైలి దెబ్బతింటుంది, ఈశ్వరుడి నుండి దూరం అయిపోతావు. దూరం అయిపోయిన తర్వాత కొన్ని కోట్ల జన్మలు పునర్జన్మలలోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది ఇబ్బంది ఏమిటో. కాబట్టి అలా చెయ్యవద్దు అని హెచ్చరిక చేస్తుంది. కాబట్టి చూడండి, ఆ భగవంతుణ్ణి స్మరించకే జీవుడు దెబ్బతింటాడు. ఇన్ని జన్మలో ఎత్తి ఎంత కష్టపడతాడో, అసలు మనుష్య శరీరంలోకి వచ్చే ముందు పడేటటువంటి కష్టం ఎలా ఉంటుందో నేను చెప్పడం మొదలుపెట్టాను అనుకోండి, నేను ఇవాళ రేపు యథార్థానికి అదే చెప్పాలి. కాబట్టి నేను కొంత భాగాన్ని వదిలిపెట్టేసి ఒక్క భాగం దగ్గర తీసుకుంటాను. గర్భస్థమవుతాడు, అమ్మ కడుపులో ప్రవేశిస్తాడు, ప్రవేశించి పెరుగుతూ ఉంటాడు. చీకటి, కపిల గీతలో చెప్తారు, తల కిందకుంటుంది, కాళ్ళు పైకుంటాయి, తిరగబడి ఉంటాడు. నాభిగొట్టంలోంచి అమ్మ తిన్న పదార్థం లోపలికెడుతూ ఉంటుంది. అమ్మ వేడి చేసేది, వాతం చేసేవి జింహకి తిందనుకోండి, అది వాడికి ఎడుతుంది, పడిశం పట్టేస్తుంది. పట్టేసి తల కిందకుంటుంది, పట్టి అది చీదడానికి ఉండదు, ఆ చేతులు ఇలా కదిలి ముక్కు దగ్గరికి రావు, కారిపోతూ ఉంటుంది, ఊపిరి అందదు, లోపల కదలడానికి చోటు ఉండదు. ఎంత కొట్టుకుంటాడో, మలమూత్రములు విసర్జిస్తాడు, అందులోంచి క్రిములు పుట్టేస్తాయి, పుట్టేసి కోమలమైనటువంటి శరీరాన్ని కొరికేస్తుంటాయి. ఆ కొరికేస్తుంటే ఆ బాధ తట్టుకోలేడు, గోక్కుందామంటే కూడా చెయ్యి వెళ్ళదు. ఆ శరీరమా రోజు రోజుకి పెద్దదవుతుంటుంది, కట్టిక చీకటి, ఒళ్ళు తిమ్మిర్లెక్కిపోతుంటుంది. అందుకే గర్భస్థము నరకము, గర్భస్థ నరకాన్ని అనుభవించారంటారు. అప్పుడు పరమేశ్వరుడు పూర్వజన్మ స్మృతినిస్తాడు, ఆ లోపలుండగా స్మృతిని పొందుతాడు. ఎన్ని జన్మలు ఎత్తాను, ఏది ఎప్పుడు ఆరాధించాను నా స్వామిని, ఇలా అయిపోయాను, ఎన్ని మాటలు పుట్టాను, ఎన్ని మాటలు శరీరం విడిచిపెట్టాను, మళ్ళీ శరీరం విడిచిపెట్టడం అంత ఖేదం, 1,00,000 తేళ్లు కరిచినంత బాధ కలిగి స్పృహ తప్పుతాడంటారు. అంత బాధ. ఈ మధ్యలో ఉన్న ఓపిక భోగాలకి ఖర్చు పెట్టేశాను అని వెంపర్లాడి పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తాడు. నవమాసంబులు తల్లి గర్భమున నానారో తలంచిక్కి నాకు అవకాశం విసుమంతలేకపడి తిన్హా కష్టముల్ భీతితో, నవమాసంబు ఘటిల్లే చాలునిక నాకా గర్భవాసంబు నివసింపన్ పని తీర్చి కావు మికనన్ నీ సత్కృపన్ శంకరా అని అడుగుతాడు. ఈశ్వర, 9 నెలలు ఇందులో పడున్నాను, 9 నెలల తర్వాత ఈ శరీరంతో బయటికి వెళ్ళి ఇక నిన్ను పట్టుకోవాలని కోరికగా ఉంది, ఎలా వెడతాను బయటికి, ఎలా, ఎక్కడి నుంచి బయటికి వెళ్ళాలి, ఏం తెలుసు, ఈశ్వరా నన్ను బయటికి తోసేవా అని అడుగుతాడు. ప్రసూతి వాయువై చాలా జాగ్రత్తగా క్రమక్రమంగా అమ్మ శరీరం విడిచిపెట్టని రీతిలో అమ్మ యొక్క యోనిద్వారంలోంచి అతి కష్టం మీద బయటికి వస్తాడు. వస్తూనే అంత చీకట్లోంచి అంత వెలుతురులోకి వస్తాడు. ఏ ఆపరేషన్ థియేటరో, ఎన్ని లైట్లు, ఎంతంత పెద్ద పెద్ద మనుషులు, ఏమీ తెలియదు. ఎంత భయపడిపోతాడో, తొండపిల్లంత ఉంటాడు, ఏవేవో చప్పుళ్ళు, ఏమీ తెలియక స్పర్శ అలవాటై తల్లి కడుపుకి దగ్గరగా వెళ్ళి పడుకుంటాడు. ఆ పసితనం
మలమూత్రంబులతో మహాభయముతో మాతృస్థనాపేక్షతో చలమూర్ఖత్వముతో సదాభ్రమతతో చాంచల్య చిత్తంబుతో బరువైనట్టి కపజ్వర గ్రహ మహాబాల్యామయ శ్రేణితో కలనైనంతమ చింతలేక చెడితిన్ కామ్యార్థినై శంకర. అక్కడే మలం విసర్జిస్తాడు, అక్కడే మూత్రం విసర్జిస్తాడు, అక్కడే పాలు తాగేస్తాడు. ఆ పాలు ఎక్కువైపోయి ధార ఇలా వెళ్ళి చెవిలోకి వెళ్ళిపోతుంది. అమ్మ వస్తుంది, ఆ మూతుడిచి పడుకోబెడుతుంది. చెవిలోకి వెళ్ళిన పాలధారని పట్టుకుని చీమ లోపలికి వెళ్ళి కొరికేస్తూ ఉంటుంది. గగ్గోలు పెట్టి ఏడుస్తాడు. అమ్మ వస్తుంది, వీడికి ఆకలేస్తోందిలా ఉందని ఇంకా పాలిచ్చేస్తూ ఉంటుంది. చెప్పడం రాదు, అమ్మ చెవిలో చీమ కొరుకుతోందమ్మా అని చెప్పలేడు. ఎంత బాధపడిపోతాడో. చెవిపోటు వస్తే చెప్పలేడు, పరిశం పడితే చెప్పలేడు, కడుపు నిప్పి చెప్పలేడు. ఇన్ని బాధలో ఈశ్వర అయిపోయింది బాల్యం. ఇక కొంచెం పెద్దవాణ్ణి అయ్యాను. బాలక్రీడలు సల్పుచున్ బడులలో పాఠంబు వల్లించుచున్ బాలోజ్జానక బోధనాది విధమున్ బాగొప్పనాలించుచున్ లీలానాటక సూత్ర గీత పఠనా వీనుండనై పుచ్చితిన్ బాలప్రాయము నీదు చింత నిరుగన్ ప్రారబ్ధమా శంకర. పిల్లలతో ఆడుకోవడం, పెద్ద పెద్ద పుస్తకాల బ్యాగులు, హోంవర్కులు, చెప్పింది వింటూ ఉండడం, పాటలు, ఆటలు, నాట్యాలు, నృత్యాలు అయిపోయాయి. మంచి ఓపిక వచ్చింది, చదువుకున్నాడు, కాస్త ఒంట్లో శక్తి ఉంది, యవ్వనం వచ్చింది. పోనీ ఇప్పుడు ఏమైనా ఈశ్వరుడిని సేవిస్తాడేమిటి అంటే, నేను మిమ్మల్ని అంటలేదు, నా బోటిగాడి గురించి. యవ్వనమంకురించక నెమది అన్యుల నిట్టులను ఆశ్రయించుటో జీవికి విత్తమే భువిని జీవనమంచు అదెట్లు కూర్చుటో పరమపావనమూర్తులంచు పరిపాలకులను నుతియించుటెట్టులో ఎయ్యది ఏది దారి అని ఎంచుచు పుచ్చితినయ్య శంకర. ఇంకా వయస్సు వచ్చి ఒంట్లో ఓపిక ఉన్న దగ్గర నుంచి 4 రూపాయలు ఇప్పుడే కదండి సంపాదించుకోవాలి, రేపు పొద్దున్న పిల్లలకు ఉంచాలి కదూ, ఇల్లు కొనుక్కోవాలి కదూ. ఇన్ని ఆలోచనలు. పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఒక్కనాడు శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురీశం విశ్వాధారం గగన సదృశం మండగానే పరిపాలకులం పరమపావనమూర్తులంచును తీయించుటెట్టులో అంతవాడివి ఇంతవాడివని కవిత్వం చెప్పమంటే ఎక్కడ లేని కవిత్వం వస్తుంది. అధికారుల్ని పొగుడుతాడు. అయిపోయింది. ఉంటుందా కాలం? వచ్చేసింది వార్ధక్యం. వార్ధక్యంబున మోహమూర్ఖతలచే వాతాది రోగాలచే అర్ధధ్యానముచే మహాభ్రమతచే వాత్సల్య చిత్తంబుచే వ్యర్థంబై చెడు వాక్ప్రవాహములచే హాస్య ప్రసంగాలచే స్వార్థంబై పరమార్థమై చెడుదులి స్వార్థ ప్రజలు శంకర. ఏవో హాస్య ప్రసంగాలు నేను సర్వీస్లో ఉన్నప్పుడండి అంటాడు. ఎవరు అడిగాడు నిన్ను? అక్కర్లేనివన్నీ మాట్లాడడం. సీనియర్ సిటిజన్కి 1% 0.5% ఇంట్రెస్ట్ ఎక్కడ ఎక్కువ, అదే తాపత్రయం. ఇక్కడ డిపాజిట్ క్యాన్సిల్ చెయ్య, అక్కడ డిపాజిట్ చేయను, అయిపోయింది. ఆఖరికి వెళ్ళిపోయే సమయం ఆసన్నం అయిపోయింది. లోపల నుంచి జీవుడు లేచిపోతాడు. ఆ వెళ్ళిపోయేటప్పుడు జీవుడతి కంపిత చిత్తత నేకుచునుండవో నాయనయంచు ఎచ్చు నిజ నందన నందినులైన కాని కందోయిని భాష్పముల్ తొలుత దుఃఖమహాంబుదు సొచ్చి పత్నియం కాయము వీడి రారు కదా చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర. ఆఖరికి శరీరం విడిచిపెట్టి జీవుడు వెళ్ళిపోతుంటే వచ్చేవాడెవడు? ఎవడు రాడు. కింవా నేన ధనేన వాజిగరిభి ప్రాప్తేన రాజ్యేన కిం కింవా పుత్ర కళత్రమిత్ర పశుభి దేహేన గేహేన కిం జ్ఞాతైతక్షణభంగురం సపతిరోచ్యద్యం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీపార్వతీ వల్లభం అంటారు శంకర భగవత్పాదులు. కొనుక్కున్న కారు కర్రలు తీసుకురావడానికి వెళ్ళొస్తుంది. దానికి ఏం బాధ ఏమి? బ్యాంకులో వేసిన అక్షరాలు అలాగే ఉంటాయి పాస్బుక్లో. భార్య గుమ్మం వరకు, కొడుకు శ్మశానం వరకు, పైన కప్పిన బట్ట మీటి చాకలి పాలు. ఇంకోటి నేను ఎందుకనాలండి. కాబట్టి రకరకాలుగా వెళ్ళిపోతాయి. ఇంక ఏముంది పట్టుకెళ్ళేది? ఏమీ లేదు. చేసిన పాపం కర్మ పుణ్యం మూట కట్టుకుని బయలుదేరుతాడు. ఇంకా కాబట్టి ఈశ్వర ఏది మీ స్మరణ ఎక్కడుంది? లేదు. కుంతీదేవి ఏడిచింది భాగవతంలో. అందుకే శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదమన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకు నృత్యత త్రొంపవే భవలతల్ నిత్యానుకంపానిధి అంది. ఛీ, ఈ సంసారికమైన తీగలను తింపేసే తండ్రి. ఎన్నాళ్ళు జన్మలెత్తి ఎన్నాళ్ళు జన్మలు విడిచిపెట్టను. యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై మదీయ వృత్తి అత్యాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వర అని అడిగింది. మనసు భగవంతుణ్ణి స్మరించడానికి అలవాటు పడి ఉండాలి అని. ఆ స్మరణ నాకు రావాలి, ఆ భక్తి కుదరాలని భస్మధారణం చేసి
తిలకధారణం చేస్తాడు. చేసి పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించాను కనుక భగవంతుడు చెప్పినట్టు బ్రతకాలని కోరుకుని చీకటి విడవక ముందే అర్ఘ్యప్రదానం చేస్తూ సంధ్యావందనం చెయ్యాలి. ఆ సంధ్యావందనం చేయడానికి ఆచమనం చెయ్యాలి. ఆచమనం నేను మీతో చెప్పాను, అనుత్తరీయశ్చ, ఉత్తరీయం లేకుండా ఆచమనం చేయకూడదు. కాబట్టి ఆ ఆచమనం చేసేటప్పుడు అమృత మార్గము అంటారు. వేళ్ళు ఇలా పెట్టి తీసుకోవాలి. ఆ తీసుకున్నప్పుడు ఇక్కడ కింది పెదివి తగలాలి. ఎక్కడ పడితే అక్కడ పెదవి పెట్టి జుర్రకూడదు, ఎక్కడ చప్పుడు రాకూడదు. ఆచమనం చేసినా ఆచమనం ఆపినా మధ్యలో ఎక్కడా శబ్దం ఉండకూడదు. చేసినా చేయకపోయినా ఒకలాగే ఉండాలి. అంటే కొత్త శబ్దం ఉండకూడదు, అంత నిశ్శబ్దంగా ఉండాలి ఆచమనం చేస్తే. కింది పెదివి ఒకటి తగలాలి తప్ప పై పెదివి తగలకూడదు. అమృత మార్గం అంటే అరిచేతికి చిట్ట చివర కింది పెదివిని తాకించి పైకెత్తి పుచ్చుకోవాలి. పుచ్చుకున్నప్పుడు 3 మార్లు పుచ్చుకోవాలి. ఎక్కువ నీరు పుచ్చుకోకూడదు, మినపగింజ మునిగినంత నీరు మాత్రమే పుచ్చుకోవాలి లోపలికి. గుటక లోపలికి వెళ్ళిపోతే తప్ప రెండోసారి ఆచమనం చేయకూడదు, గుటక దిగిపోవాలి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఈ 3 నామాలతో చేస్తారు. మీరు గమ్మత్తు ఏమిటంటే అసలు ఏ 16 నామములను మనం పూజ ప్రారంభంలో స్మరిస్తామో అందులో రామనామం ఉండదు. దాని గమ్మత్తు అది. ఏమీ రామనామం అంత గొప్పది కదా, తారకం అని చెప్తాం కదా, రామనామంతో ఎందుకు చేయకూడదు ఆచమనం? ఓ రామాయ స్వాహ అని పుచ్చుకోకూడదా? పుచ్చుకోకూడదు. రామనామం చాలా గొప్పదే, తారకమే. కానీ ఆ 3 నామాలతోటే చెయ్యాలి ఆచమనం. ఎందుకు చెప్పారంటే విష్ణు సహస్రనామ స్తోత్రంలో శ్రీ మహావిష్ణువుకి ఎన్నో నామాలు ఉన్నాయి. ఎన్ని నామాలున్నా ఏ నామాన్ని ఆచమనానికి వాడరు, ఈ 3 నామాలే వాడతారు. కారణం ఏమిటో తెలుసా? మనిషికి పరమేశ్వరుడు ఒక అపురూపమైనటువంటి పరికరాన్ని ఇచ్చి పంపించాడు. ఆ పరికరాన్ని సద్వినియోగం చేసుకున్నవాడు పరమేశ్వరుణ్ణి చేరిపోతాడు. అదే స్వరపేటిక, కంఠంలో పెట్టాడు. ఆ స్వరపేటిక అరిగిపోకూడదు. ఆ స్వరపేటిక సక్రమంగా ఉందనుకోండి మాట్లాడతాడు. మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురున్, జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీ, జిహ్వాగ్రే మిత్రబాంధవాహ, జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం. భగవన్నామని చెప్పి తరించిపోతాడు. మిగిలిన ప్రాణులకు అధికారం లేదు. రామ అనమంటే 84 లక్షల జీవరాశులలో 83,99,999 జీవులు అనలేవు. రామ అని నేర్పగా అంటుంది కాబట్టి చిలుక రామచిలుకైంది రామశబ్దం చెప్తే. మనం శ్రీరామ 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 అనగలం. రామ అన్న మాట అన్నంత మాత్రం చేత పాపరాశి ధ్వంసం అవుతుంది. మాట్లాడగలగడం ఒకెత్తైతే ఏది మాట్లాడాలో అది మాట్లాడగలగడం జీవితంలో గొప్ప అదృష్టం. పనికి మాలిన మాటలు మాట్లాడడానికి ఉపయోగించినంతగా తనని తరింప చేసుకోవడానికి పనికొచ్చేటటువంటి మాటలను జీవి మాట్లాడడానికి ఇష్టపడడం. ఎందుచేత అంటే మనసు వ్యామోహాన్ని కోరుకుంటుంది. అది మంచి మాట, భగవత్ సంబంధమైన పలుకు, భగవన్నామాన్ని పలుకుతూ ఉండడానికి ఇష్టపడదు. కానీ అందుకే స్వరపేటిక ఉంది కదా, మాట ఉంది కదా అని భగవన్నామం నేను పలుకుతానంటారేమో, అదంత సాధ్యమైన విషయం కాదయా. భగవన్నామం పలకడానికి భగవదనుగ్రహం ఉండాలి. ఎవరు భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రుడయ్యాడో వాడే భగవన్నామమును చెప్పగలడు. అందుకే పెద్దలైన వారెవ్వరూ నేను భగవన్నామం చెప్తానని చెప్పలేదు. భగవన్నామము నా చేత పలికించమని పరమేశ్వరుణ్ణి అడిగారు. హరునకు విభీషణునకు అద్విజకున్ తిరుమంత్రరాజమై కరిగిన హంజకున్ ద్రుపదకన్యకునార్తి హరించు చుట్టమై బరగిన ఎట్టి నీ పతితపావన నామము నాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుమి కదా శరథి కరుణాపయోనిధి అని అడిగాడు గోపరాజు గారు. అయ్యా రామా, నీ నామాన్ని నా నాలుక మీద నర్తింపచేయవయా అని అడిగాడు. ధూర్జటి కాళహస్తిలో కోరుకున్నాడు. పవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడు విషము దివ్యాహారమౌనెన్నగా అవనీమండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివానీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. భాగవతంలో పోతన గారు బ్రహ్మహత్యానేక పాపాటములకగ్ని కీలలు హరినామ కీర్తనములు అన్నారు.
ఎంతంత పెద్ద పాపాల్ని కాల్చేసేటటువంటి అగ్నిహోత్రం భగవన్నామం. ఆ భగవన్నామాన్ని పలికితే చాలు, తూలిన చోట, కొట్టబడి కుందిన చోట, మహాజ్వరాదులను ప్రేలిన చోట, సర్పముఖ పీడలు పొందిన చోట ఆ హరినామము పలికితిరేని ఆ యముని యాతనావితతి పొందరు దుష్టభావములంటారు పోతన గారు. తన్నుకుని పడిపోయినప్పుడు కూడా భగవన్నామని చెప్పగలగాలి. తలుపు సందులో వేలు పడిపోయినా అబ్బా అనకుండా రామా అనగలగాలి. జ్వరం వచ్చినప్పుడు కూడా భగవన్నామం పలకగలగాలంటే మనసుకి అంత తర్ఫీదుని ఇవ్వాలి భగవన్నామం. అప్పయ్య దీక్షితుల వారని యజుర్వేదంలో పుట్టలేదని ఏడిచాడు ఆయన. మహానుభావుడు, అంతటి శివభక్తి తత్పరుడు. ఆయనకి విష్ణుభేదం లేదు, అంత గొప్ప శివభక్తుడు. ఆయన ఒకానొకప్పుడు తన శిష్యుల్ని పిలిచి, ఉరే నేను పిచ్చెక్కేటటువంటి మందు ఒకటి తాగేస్తాను, దాని ప్రభావం 1 గంటన్నర సేపు ఉంటుంది, ఉన్మాదిగా ఉంటాను, పిచ్చివాడని. నేను తెలివిలో జాగ్రత్తగా ఉన్నప్పుడు భగవన్నామని చెప్పడం గొప్ప కాదు, నేను ఉన్మత్తావస్థలో ఉన్నప్పుడు ఏది పేలుతున్నానో మీరు కిటికీల దగ్గర కూర్చుని వ్రాయండి. గురువుగారి నోటి వెంట వస్తోంది, తప్పులు మాటలు మాట్లాడారని వ్రాయడం మానకండి. నా మనసు దేన్ని పట్టుకుంటుందో చూడాలి, వ్రాయండి రా అన్నారు. అంటే శిష్యులు వ్రాశారు. 1 గంటన్నరలో ఆయన పరమేశ్వరుడి మీద అద్భుతమైన స్తోత్రం చెప్పారు. పిచ్చివాడే ఉన్మత్త శతి అని, అది ఇప్పటికీ ఉన్మత్త శతకం అని అద్భుతమైన స్తోత్రం అప్పయ్య దీక్షితుల వారిది. పిచ్చెక్కిన స్థితిలో చెప్పారు ఆయన. చంద్రశేఖర భారతీ స్వామి చెప్తుండేవారు అలాగా. ఉన్మత్తావస్థలో శ్లోకాలు చెప్తే శిష్యులు రాసుకుంటే మరునాడు శృంగగిరి పీఠంలో వింటూ ఉండేవారు ఆయన. మనసు అంత తర్ఫీదు ఇవ్వాలి. పైన కూర్చున్న బుద్ధి మనసుని తోక జాడించకుండా నిలబెట్టగలగాలి. నోర్మొయ్, ఈ శరీరం వదిలిపెడితే మళ్ళీ వస్తుంది అనుకుంటున్నావా? భగవన్నామం పలుకు, భగవన్నామం కాసేపు చెప్పుకో భగవన్నామం అని ప్రయత్నపూర్వకంగా నామం చెప్పడానికి దాన్ని అలవాటు చెయ్యాలి. భగవన్నామమునకు ఒక లక్షణం ఉంటుంది, అందుకే భజన సంప్రదాయం వస్తుంది. మీరు చూడండి, జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర, కామాక్షి శంకర, కామకోటి శంకర, శృంగేరి శంకర, శారద శంకర, కాలడి శంకర, కైలాస శంకర అని భజన చేశారనుకోండి. 1 గంట భజన చేసి మీరు ఇంటికి వెళ్ళిపోతుంటే జయ జయ శంకర హర హర శంకర, కామాక్షి శంకర, కామకోటి శంకర అంటుంది నోరు. మీరు దానికి ఏది తర్ఫీదు ఇచ్చేశారో అది అంటుంది. దానికి ఆ లక్షణం ఉంది. తర్ఫీదు ఇవ్వకపోతే మంది తప్పు, బుద్ధిది తప్పు. తర్ఫీదు ఇవ్వాలి, ఇస్తే అదే పలుకుతుంది. అది పసిపిల్లాడి లాంటిది. దానికి మీరు ఏమీ ఇవ్వలేదనుకోండి, అది అగ్గిపుల్ల నోట్లో పెట్టుకుంటుంది, ప్లగ్ కన్నాల్లో వేళ్ళు పెడుతుంది. అమ్మ పిల్లవాడు, పసిపిల్లవాడు పాడైపోతాడని ముచిక కోసేసి 2 వంకాయలు అక్కడ పడేస్తుంది. వాడు దాన్ని పట్టుకుంటాడు, పైకెత్తుతాడు, నోట్లో పెట్టుకుంటాడు, కొరుకుతాడు, పళ్ళు ఉండవు, మింగలేడు, దాన్ని ఆడుకుంటాడు, దాన్ని నిండా సొంగ కార్చేస్తాడు, కింద పడేస్తాడు. ఆఖరికి వాడికి తెలుస్తుంది అమ్మ నన్ను ఏమార్చేసిందని పసిగెడతాడు. ఆ 2 వంకాయలు అవతల పారేసి ఏడుపు మొదలెడతాడు. అమ్మ కనిపెడుతుంది, వీడు కనిపెట్టేశాడు రోయ్ అని. ఆ 2 వంకాయలు తీసుకెళ్ళి కడిగేసి అక్కడ పెట్టి ఎత్తుకుని ముద్దు పెట్టుకుని మళ్ళీ వెంటనే నిన్న రాత్రి నాన్నగారు నెల్లూరులో ఉపన్యాసాలు అయిపోయిన తర్వాత బయలుదేరి కాకినాడ వచ్చేసిన 2 టికెట్లు పట్టుకెళ్ళి 2 టికెట్లు చేతిలో పెడుతుంది. వాడు మళ్ళీ ఆ టికెట్ అటు తిప్పుతాడు, ఇటు తిప్పుతాడు, నోట్లో పెట్టుకుంటాడు, ఉండదొరుతాడు, కాసేపు ఆడుకుంటాడు, చింపేస్తాడు. వాడికి మళ్ళీ గుర్తొస్తుంది అమ్మ నన్ను ఏమార్చింది రోయ్ అని. మళ్ళీ ఏడుస్తాడు, మళ్ళీ పెడుతుంది. కాస్త ఏదో ప్లాస్టిక్ డబ్బా లాంటిదో ఏదో తెచ్చి అక్కడ పడతాడు. కాసేపు మళ్ళీ దాంతో ఆడతాడు, ఆ మూతలతో ఆడతాడు, మళ్ళీ ఏడుస్తాడు, పడుకుంటాడు. అమ్మ ఏమార్చిందని తెలుసుకుని ఏడుస్తున్నటువంటి పసిపిల్లాడి లాంటి మనసుకి భగవత్ సంబంధాన్ని మార్చి మార్చి ఇవ్వాలి బుద్ధి. ఇస్తే వాడు క్షేమంగా ఉంటాడు. ఏమీ ఇవ్వకపోతే వాడే ఎంచుకుంటాడు, వాడే చేస్తాడు. ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి వాడు ఫినాయిల్ సీసా తీసి దాని మూత తీసుంటే దాన్ని నోట్లో పోసేసుకుంటాడు. మీరేమి ఇవ్వలేదు, వాడు తాగేశాడు. మీరు ఇచ్చారు, వాడు భద్రంగా ఉంటాడు. ఎక్కడైనా పసిపిల్లవాడు వృద్ధిలోకి వచ్చాడంటే అమ్మదే ఆ ఘనత. అలా 1000 కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటుంది. బుద్ధి మనస్సుని అలా చూసుకుంటూ ఉండాలి. పరమేశ్వరుడు స్వరపేటికి ఇచ్చాడు. ఆ కంఠం, ఆ వాణి, ఆ మాట అంత గొప్పవి. ఆ మాట చేతనే తరించిపోతాడు. ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని కూడా పోగొట్టుకుంటాడు. మీరు చూడండి, అందుకే
నేను ఒక 2 గంటల ఉపన్యాసం దేనికి చెప్తానంటే, దీని మీద నేను ఏదో డబ్బుల కోసమో, లేకపోతే బిరుదుల కోసమో, సన్మాన పత్రాల కోసమో, ప్రచారం కోసమో, నన్ను ఎవరో గుర్తుపట్టాలి, కీర్తించాలనో కాదు. అసలు రహస్యం వేరు. 2 గంటలు వెళ్ళి కూర్చుని మాట్లాడు భగవంతుడి గురించి అన్నాను అనుకోండి, ఏం మాట్లాడాలి ఏం మాట్లాడాలి అని తడువుకుంటుందా, తడువుకోదా? అది మధ్యాహ్నం నుంచే తడువుకోవడం మొదలెడుతుంది. బయట అందరితో తిరుగుతున్నట్టు ఉంటుంది, కానీ లోపల కంగారు. సాయంకాలం మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, వేదం ఏం చెప్పింది, ఎలా ఉండాలని చెప్పింది అని స్మరణకి తెచ్చుకుంటుంది. ఇక్కడికి వచ్చి కూర్చున్నాక చస్తుంది ఏమిటి, 2 గంటలు మాట్లాడుతుంది. మొత్తానికి దాన్ని ఎలాగో అలా ఓ 4 గంటలు ఓ రోజులో దాన్ని జాగ్రత్తగా భగవన్మార్గంలో నిలబెట్టానా లేదా? అందుకోసం చెప్పడం తప్ప అదేదో కీర్తి కోసమో, లేకపోతే కోటేశ్వరరావు గారు ఏదో ఉపన్యాసాలు చెప్పారనిపించుకోవడానికో నేను ఎప్పుడూ ఉపన్యాసం చెప్పలా. నన్ను నేను ఉద్ధరించుకోవడానికి చెప్పుకున్నాను. కాబట్టి ఆ స్వరపేటిక చాలా గొప్పది. అది రాత్రల్లా నిద్రపోతాం మనం. నిద్రపోయినప్పుడు దాన్ని కూడా పొర ఆవహిస్తుంది. ఆవహించి అది కూడా పొడారిపోతుంది. పొడారిపోయిన తర్వాత దాంతో పని చేయించకూడదు. పొడారిపోయినటువంటి స్వరపేటిక మీద మొట్టమొదట ఏది పడితే అది పడకూడదు. పడకుండా ఉండడానికి శాస్త్రంలో ఏం చేశారంటే భగవన్నామంతో ఆచమనం చేయించారు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.